దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కదా. మరి హగ్గయి గ్రంథాన్ని మనం చూసుకున్నాము. హగ్గయి గ్రంథం మరి ఎందు నిమిత్తం రాయబడి ఉంది, హగ్గయి ప్రవక్తని దేవుడు ఎందుకు వాడుకున్నాడో కొన్ని మాటలు మనం విని ఉన్నాము. అయితే మనం చూసాం కదా, 721 సంవత్సరంలో అష్షూరు చెరలోనికి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. బబులోని చెరలోనికి 586 సంవత్సరంలో బబులోని చెరలోనికి యోధావారు వెళ్ళిపోయారు. మరి ఆ యొక్క మూడో దాడిలో సొలొమోను గారు ఎంతో సుందరంగా కట్టినటువంటి ఆ యొక్క మందిరాన్ని నేలమట్టం చేశాడు. ఇదిగో నెబుకద్నెజరు దేవుని మందిరం ఉన్నటువంటి చిన్నవేంటి పెద్దవేంటి ఉపకరణలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దేవుడు ఇది జరగకముందే భవిష్యత్తే ప్రవక్తల ద్వారా చెప్పించేశాడు. ఇర్మియా గారు చెప్తారు కదా, ఇదిగో ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను 70 సంవత్సరాలు విశ్రాంతి పొందుతుంది అని, విశ్రాంతిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ముందుగానే చెప్పాడు కదా. ఆ విధంగానే వీరు బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. అయితే దేవుడు కోరేషు ద్వారా, ఇంకా కోరేషు అప్పటికి పుట్టడం, కోరేషు ద్వారా మరి దేవుడు కోరేషుని యొక్క మనసును ప్రేరేపించి ఆ చెరలో ఉన్నటువంటి వారిని 70 సంవత్సరముల తరువాత మందిరాన్ని కట్టుకుంటానికి వారిని యోధా దేశానికి యెరూషలేములోనికి వెళ్ళమని చెప్పినప్పుడు 40,000 మందికి పైగా దానికి నాయకత్వం వహించినటువంటి మొదటి దఫాలో వచ్చినటువంటి జెరుబ్బాబేలు, ఇతను గవర్నరు, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అలాగే యోషువ అంటే యెహోషువ, నూను కుమారుడైనటువంటి యెహోషువ కాదు, ఇతడు వేరే అతను. వీరిని పంపించి వీరి నాయకత్వంలో మరి అక్కడ మందిర నిర్మాణానికి ఇది చేస్తున్నప్పుడు వారు పని ప్రారంభిస్తారో కోరేషు ధనమేంటి, బంగారం, వెండి అన్నీ కూడా వీరికి సమకూర్చి పంపిస్తాడు. మాట చెప్పటమే కాదు, ఇదిగో పని ప్రారంభించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అన్యులు, వీరికి విరోధులు. దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవడు నిజంగా? ఈ విరోధులు కోరేషు చనిపోయిన తర్వాత ఆ ఉన్నటువంటి రాజుకి ఉత్తరం రాసేసి, ఇదిగో వీరు మందిరాన్ని కట్టేసుకుంటున్నారు, మందిరాన్ని కట్టేసుకున్నట్లయితే వీరు బలం పుంజుకుంటారు, బలం పుంజుకున్నట్లయితే మీకు కట్టవలసినటువంటి పన్నులు వీరు కట్టరు, వీరు కట్టకపోతే మీరు లాస్ అయిపోతారు, నష్టంలోకి వెళ్ళిపోతారు, మీ బలం తగ్గిపోతుంది అని. ఇదిగో మేము మీ ఉప్పు తిన్నాము, అందుకే మేము చెప్తున్నాం. చూడండి కొంతమంది ఏ విధంగా మాట్లాడతారండి. ఎదుటివాడి మీద కక్ష తీర్చుకోవటానికి ఏమంటారు, ఏ మాటలైనా మాట్లాడతారు. ఈ విధంగానే వీరు కూడా, ఇదిగో మేము ఎజ్రా గ్రంథం 4 అధ్యాయంలో మనకు కనబడుతుంది, మేము నీ ఉప్పు తిన్నాం కనుక మేము చెప్తున్నాం, లేకపోతే వీరు సుంకములు కట్టరు, పన్ను చెల్లించరు అని అంటే ఉత్తరం రాసి చేస్తే కోరేషు తర్వాత ఉన్నటువంటి రాజు అది ఆపించేస్తాడు. దాదాపుగా 12 నుంచి 14, 15, 16 సంవత్సరాల వరకు అది కట్టకుండా ఉంటుంది. అయితే వీరేం చేస్తారు, మా సమయం ఇంకా రాలేదు అని అంటారు ఎవరన్నా అడిగితే. కానీ వీళ్ళు మాత్రం పరమ వేసినటువంటి ఇల్లులు, అద్దాల మేడలు, సుందరమైనటువంటి ఇల్లులు కట్టుకుంటూ చక్కగా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో దేవుని యొక్క సేవకుడు ప్రవక్త హగ్గయి గారిని, జకరియా గారిని పంపించండి. హగ్గయి గారు మాట్లాడుతున్నారు, మీ ప్రవర్తన మీరు చూసుకోండి, మీరు ఏ ప్రవర్తన కలిగి ఉన్నారో అని దేవుని యొక్క మాటలు వారితో చెప్పినప్పుడు, ఇదిగో మీరు వెళ్ళి కొండ ఎక్కి మ్రాణులు కొట్టి తీసుకొచ్చి నా మందిరాన్ని కట్టండి అన్నప్పుడు హగ్గయి గారు చెప్పినప్పుడు 23 రోజుల్లోనే వారు మందిర నిర్మాణాన్ని వీరు ప్రారంభిస్తారు. చూడండి, సాతానుగాడు మొట్టమొదటిగా బయటి వారి ద్వారా దేవుని యొక్క పనిని ఎలాగైనా ఆప్ చేయాలని చూస్తాడు. వాళ్ళ పని అవ్వకపోతే ఏం చేస్తారు, లోపల వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాడు. వీళ్ళు కూడా
ఆ పనిని ఆప్ చేయించాలని ఇచ్చేస్తున్నప్పుడు అగ్గయ్య గారు వచ్చి మాట్లాడితే 23 రోజులకే పనిని ప్రారంభిస్తారు. పని ప్రారంభించినప్పుడు చూడండి, అప్పుడు అగ్గయి 1:13 చూస్తే అగ్గయి అప్పుడు యెహోవా దూత అయిన అగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడు యెహోజాదకు కుమారుడైన యెహోషువ మనస్సును, యాజకుడి యొక్క కుమారుడు యెహోషువ మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టెను. మొత్తం మీద ఆగిపోయినటువంటి పనిని వీరు మరలా ప్రారంభించారు. ఎందుకు? దర్యావేష్కి మరలా వీళ్ళు మీరు ఎలాగ ప్రారంభించేస్తారో అని మరలా దర్యావేష్కి కూడా ఉత్తరం రాసేస్తారు వీళ్ళు. ఎజ్రా గ్రంథంలోనే మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో చూస్తే, నది యువతల అధికారి అయిన తత్తేను సత్బోరు జ్ఞాయును నది యువతల నుండి వారు పక్షంగానున్న అపర్చకయ్యలను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. ఉత్తరం రాసేస్తారు దర్యావేష్కి. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక. రాజైన తమకు తెలియవలసిందేమనగా, మేము యోధా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అసలు మీరు వెళ్ళవలసిన పని ఏంటి? అక్కడికి దేవుని యొక్క పనిని జరగకుండా ఆటంకపరచడానికి వీరు వెళ్ళి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. ఎవరి యొక్క దేవుని యొక్క మందిరము? మహాదేవుని యొక్క మందిరం. వారికి తెలుసు వారి యొక్క మనోనేత్రాలు ముయ్యబడ్డాయి కనుక, సాతాను యొక్క ఉచ్చులో ఉన్నారు కనుక ఆ పనిని ఆప్ చేయాలని వీరు పూనుకున్నారు. కానీ ఏమంటున్నారు? మహాదేవుని యొక్క మందిరము ఉన్నది, అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది, గోళ్ళల్లో మ్రాణులు వేయబడినవి, మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధియగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగితే, వాళ్ళు మళ్ళీ ప్రారంభించేశారు పని. మేము అడిగాం, అసలు మీకు ఎవరిచ్చారు హక్కు, అధికారం ఎవరిచ్చారు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అని మేము అడిగాము. వాళ్ళు అడిగితే వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలిచేటికే వారు పేర్లను అడగగా, వారు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, మేము భూమి ఆకాశములు దేవుని యొక్క సేవకులమైన అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలును ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరుల ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారికి కల్దీయుడైన నెబుకద్నెజరు బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరం నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపెట్టుకుని పోయిరి. ఇదిగో, మేము మా పితరులు దేవునికి విరోధంగా జీవించారు కనుక బబులోని చెరలోనికి మేము వెళ్ళిపోయాం. తర్వాత కోరేసు దేవుడు మనసును ప్రేరేపించి కోరేసు ద్వారా మేము వచ్చాము. దేవాలయం నుండి తీసి ఇదిగో మమ్మల్ని పంపించాడు దేవాలయాన్ని కట్టుకోవటానికే అని వీరు మాకు చెప్పారు అని ఒకవేళ మీరు చూసుకోండి. రాజ్య గ్రంథంలో కనుక ఉన్నట్లయితే అని ఇవన్నీ చెప్పుకొచ్చారు మాతోటి అని వీళ్ళు ఉత్తరం సమాధానం ఇస్తారన్నమాట. వీళ్ళు కూడా ఇస్తే అప్పుడు నిజంగా ఈ దర్యావేషు ఆ యొక్క ఉత్తరము లేకపోతే ఆ లెటర్ ఉన్నదో లేదని వారు నిజంగా వెతికిస్తారు. 17 వచనం చూస్తే ఎజ్రా 5:17 కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేము నుండి దేవుని మందిరము కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసేనో లేదో అది తెలుసుకొని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము అని వీరన్నప్పుడు దర్యావేష్ గారు ఆ యొక్క ఆజ్ఞాపించి ఇది ఉన్నదో లేదని
అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీల ప్రదేశమందు ఎగ్బాతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న సంగతి కనబడెను. ఏమిటి? ఆ కోరేషు ఏ విధంగా అయితే చేశాడో అవన్నీ కూడా రాయబడి ఉంది. 6వ అధ్యాయము ఎజ్రా గ్రంథం చదివితే. అప్పుడు దర్యావేషు గారు ఇదంతా చదివి తెలుసుకున్న తర్వాత అంటున్నాడు కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చాను, నది అవతల అధికారి అయిన తత్తైనను నీవును సత్పోర్బోజీని అను నీవును నది అవతల మీతో కూడా నున్న అపర్శకాయలను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలంలో కట్టింపనీయుడే. ఈ ఎవరైతే అన్యులు ఉత్తరం రాసి ఆ పనిని ఆప్ చేయాలని చూశారో వారికే రాజు మళ్ళీ తాకీదు రాసి ఇచ్చాడు. ఇదిగో ఆ యూదులు కడుతున్నారు కదా మందిరానికి, దానికి అడ్డు పడినట్లయితే ఒక్కొక్కడు ఇంటిని నేను పెంట కుప్పలుగా చేస్తాను. ఇదిగో మీరే మళ్ళీ వారికి ఏమి కావాలో అన్నీ కూడా మీరే సమకూర్చాలి, వారికి సాయం చేయాలి మీరే. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన విరోధికినే మనకి ఏ విధంగా దేవుడు మలుస్తున్నాడు చూసారా? దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు మందిరాన్ని ఆప్ చేసేయాలని చూశారు, ఉత్తరాలు రాసేశారు. కానీ అక్కడ ఉన్నది తెలుసుకున్న తర్వాత దర్యావేషు వారికి మీరు సాయం చేయాలి అన్నప్పుడు ఇదిగో దేవునికి అర్పించడానికి, బలులు అర్పించడానికి కూడా పశువులు కానీ గొర్రెలు కానీ అన్నీ కూడా మీరే సమకూర్చాలి అని ఈ విధంగా అంటారు. అయితే మందిరం మొత్తం మీద కడతారు, ప్రారంభిస్తే ఈ యొక్క సొలొమోను గారు కట్టినప్పుడు దేవాలయం ఎంత సుందరమైనదో చూడండి. సాతానుగాడు బయట వారిని ఉపయోగించుకున్నాడు, ఆపటానికి పని అవ్వలేదు. ఇప్పుడు వాడు ఎక్కడ పన్నాగించాడు? లోపల. చూడండి, మనం కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు అన్యులు ఏంటి బయట వారు నిరుత్సాహపరుస్తూ ఉంటారు. బయట వారే కాకుండా మనలోనే ఉన్నటువంటి వారు క్రైస్తవులే మనల్ని ఏం చేస్తారో నిరుత్సాహపడతారు. వీడే చెప్పలేరు వాక్యం, వీడే పాడేస్తున్నాడు, వీడే ఎక్కేస్తున్నాడు, వీడే పెద్ద సేవకుడా అని రకరకాలుగా మాట్లాడతారు. మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడకూడదు, ప్రభువుకి అప్పగించాలి. వాడు ఒకవేళ తప్పు చేస్తున్నాడా చెప్పు డైరెక్ట్గా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, లేకపోతే ప్రార్థన చేయి, కానీ మన ఇష్టసరిగా మనం మాట్లాడకూడదు. వీరు సొలొమోను గారి టైంలో కట్టినప్పుడు, ఎందుకంటే వారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ సమయంలో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు కదా, మరలా వీరు తిరిగి వచ్చారు కదా 70 సంవత్సరాల తర్వాత, వృద్ధులు అయిపోయారు పెద్దవారు. వీరు మందిరాన్ని కడుతుంటే మనం ఏమంటాం? ఇంతకుముందే చక్కగా ఉండేది, ఇప్పుడు కడుతున్నారు, మీరు ఏదో కట్టేస్తున్నారులే, ఏదో చేసేస్తున్నారులే అని వీరు కడుతున్నటువంటి వారిని నిరుత్సాహపడుతున్నారు. యూదుల్లో ఉన్నటువంటి యూదులే పెద్దవారు. చూడండి 2వ అధ్యాయంలో చూస్తే 7వ నెల 21వ తేదీ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేబెలుతోనూ ప్రధాన యాజకుడు శేషించిన జనులతోనూ ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో పూర్వకాలము సొలొమోను గారు కట్టినటువంటి ఆ మహిమ మందిరంలో ఉన్నటువంటి చూశారు కదా, చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. అది బంగారములతోటి పోతబోయబడింది, ఎంతో సుందరంగా కట్టబడి ఉన్నది. దాన్ని చూశారు. ఇప్పుడు వీరు కడుతున్నది వీళ్ళు చూస్తుంటే ఈ వృద్ధులు, అప్పుడు ఉంది చక్కగా ఆలయం మందిరం, ఇప్పుడు మీరు ఏం కడుతున్నారు, ఇది సరిగ్గా లేదు అని వీరు కట్టేవారిని పరుస్తున్నారు. అదే ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో ఆ సమయంలో చూసినటువంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఆ దాని యొక్క మహిమను చెప్తున్నారు కదా, ఇదిగో ఇది ఎట్టిది కనబడుచున్నది, దానితో ఇది ఎందైనను పోలినది కాదని తోచుచున్నది కదా అంటారు కదా.
అప్పుడు కట్టింది దీనికి దానికి అసలు పోలికలు ఏమైనా ఉన్నాయా? ఆ సంఘంలో చెప్పినటువంటి సేవకుడు, అప్పుడు ఉన్నటువంటి సేవకుడు ఇప్పుడు ఉన్నాడా? ఆయనకి ఈయనకి పోలికలు ఉన్నాయా అని అంటూ ఉంటాం మనం. దేవుడు వాడుకుంటే ఎవరినైనా సరే వాడుకుంటాడు ఆయన. వీరు కూడా అదే విధంగా అంటున్నారు, అసలు దానికి దీనికి పోలికలు ఉన్నాయా అంటే దేవుని యొక్క పనిని ఇప్పుడు ఎవరో ఆటంకపరుస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు? దేవుని బిడ్డలే, యూదులే, యెరూషలేమునటువంటి వారే, మందిరాన్ని కడుతున్నటువంటి వారిలో కొందరే, వృద్ధులు, పెద్దవారు ఈ కడుతున్నటువంటి వారిని నిరుత్సాహపడుతున్నారు. సోదరి సోదరుడా, మనం ఒక ఆశ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క పని చేయాలి. నా సమయం వచ్చింది, అంతేగాని నా సమయం ఇంకా రాలేదని సమయాన్ని వృధా చేయకుండా కాకుండా దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా. మీరు బుద్ధిమంతులైతే అజ్ఞానులే కాకుండా జ్ఞానులుగా సమయాన్ని మీరు పోనకుండా సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. వీరు మందిరాన్ని కడుతుంటే ఆ మందిరానికి ఇదిగో ఇప్పుడు కడుతున్న మందిరానికి అసలు దానికి దీనికి పోలికేంటి అని నిరుత్సాహపడుతున్నారు కదా. మీరు భయపడొద్దు, జెరుబ్బాబేలు నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు బలపరుస్తున్నాడండి వీరిని అంటూ, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందును పోలినది కాదని తోచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు యెహోయాజా కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఎందుకని? సాతానుగాడు పని ఆప్ చేయాలని చూస్తాడు. కానీ మీరు ధైర్యం తెచ్చుకుని ధైర్యంగా ఉండండి అని దేవుడు అక్కడ ఉన్న ప్రజలతోటి, జెరుబ్బాబెలుతోటి, యాజకుడి కుమారుడైనటువంటి యెహోషువతోటి దేవుడు బలపరుస్తున్నాడు. మీరు భయపడొద్దు, మందిరాన్ని కట్టండి. ఒక చోట ఉంటుందండి అది చక్కగా. నిజంగా వీరు కడుతూ ఉంటుంటే ఈ పెద్దవారు నిరుత్సాహపరచడమే కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఎజ్రా గ్రంథంలోకి వెళ్తే మనం ఒకసారి ఎజ్రా గ్రంథానికి వెళ్తే మనం ఆ కడుతుంటే నిరుత్సాహపరచడమే కాకుండా వీరు మందిరాన్ని కడుతుంటే చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రం చేసి యెహోవాకు స్తోత్రం చేస్తున్నారు. మందిరం కడుతున్నారు. ఎంతో శబ్దములతోటి, సంతోషంతో వారు దేవుని స్తుతిస్తుంటే స్తోత్రము నిలబడి యెహోవాని స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాని స్తుతించిరి. యవ్వనస్తులేంటి వారు అందరూ కూడా మందిరాన్ని కడుతున్నటువంటి వారు ఆయన్ని స్తుతిస్తుంటే, కేకలు వేస్తుంటే, మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. పునాది పడింది, కడుతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు వచ్చింది ప్రవక్త రూపంలో. మీరు మంచి మంచి ఇళ్లలో ఉంటున్నారు. మీరు దేవుని యొక్క పని ఆప్ చేసి ఇంకా సమయం రాలేదని మీ పనులు చేసుకున్నారు. అందరూ తమ తమ పనులు చేసుకున్నారు. కానీ నా పనులు చేసేది ఎవరు లేరు. మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు, ప్రశ్నించినప్పుడు వీరు వెళ్ళి కడతారు, నిరుత్సాహపడతారు, పరుస్తారు. ఇందులో ఉన్నటువంటి వారే కొంతమంది మనతో పాటు మన గ్రూపులో ఉన్నటువంటి వారే మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో. అదేవిధంగా మొట్టమొదటిగా చెరలోనికి వెళ్ళకముందు ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని చూసినటువంటి వారు
చెర తర్వాత తిరిగి వచ్చారు కదా 70 సంవత్సరాల తర్వాత వృద్ధులైపోయారు. మళ్ళీ రెండో మందిరాన్ని కడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ మందిరానికి ఈ మందిరానికి పోలికేంటి, అది ఎక్కడ ఇది ఎక్కడ అని కడుతున్నటువంటి వారిని నిరుత్సాహపడుతుంటే పాపం కట్టేవాళ్ళకి ఎలాగుంటుంది? సేవ చేస్తున్నటువంటి వాడికి వాక్యం చెప్తుంటే అరే నువ్వు బాగా చెప్తున్నావు, ఇంకా డెవలప్ అవ్వు, నేర్చుకో అంటే వాడు ఇంకా నేర్చుకుంటాడు. వాడిని నిరుత్సాహపరిస్తే తగ్గిపోతాడు, సన్నగిలిపోతాడు. సోదరులు మనం ఎప్పుడు కూడా ఒకరిని ఉత్సాహపరిచే విధంగా ఉండాలి. అందుకే అగ్గై అనగానే ఉత్సవము అంటే ఆ మాటకి అలాగా ఇదిగా దేవుని యొక్క భక్తులు చెప్తున్నారు. ఉత్సవం అంటే సంతోషం, ఉత్సాహపరిచే విధంగా ఉండాలి. మనం ఒకరిని నిరాశపరిచే విధంగా మనం ఉండకూడదు. వీరిలో వీరే ఇంతకుముందు బయట వారిని సాతాను పట్టుకుందే ఉత్తరాలు రాసేసి పని ఆప్ చేయించేశారు. దర్యావేసు కాదు మీరే మళ్ళీ వెళ్ళి సాయం చేయండి అంటే సాతానుగాడు లోపల ఉన్న వాళ్ళకి యోబు విషయంలో కూడా ఏం చేశాడు? చివరికి భార్యలో కూడా దూరిపోయాడు, కానీ పని చేయలేదు. ఇదిగో సొంత వారే యూదుల్లో పెద్దవారు వృద్ధులైనటువంటి వారు ఆ మందిరానికి ఈ మందిరానికి పోలికేంటి? ప్రియ సోదరుడా, ఒకవేళ నీ కుటుంబంలో నిన్ను కూడా నిరుత్సాహపరుస్తున్నారేమో, నీ స్నేహితులే నీ బంధువులే నిన్ను నిరుత్సాహపరుస్తున్నారేమో, నిరాశపరుస్తున్నారేమో, అయ్యో ప్రభువా నన్ను ఎవరు కూడా ఉత్సాహపరుస్తలేదు, ఎంకరేజ్ చేయట్లేదయ్యా, నేను ఎదగాలనుకున్నాను, ప్రార్థనలో వాక్యంలో ఎదగాలనుకున్నానయ్యా, నీ పనిలో నీ సేవ చేయటానికి నేను ఎదగాలని అనుకుంటున్నానయ్యా, నన్ను బలపరచుకోవాలంటే ఇదిగో జెరుబ్బాబేలు, యోషువ మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఇదిగో యోధా జనాంగమా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుకున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి అని ఈ విధంగా చెప్తూ వీరు మందిరం ఎప్పుడైతే పునాది పడి కడుతున్నారో దేవునికి స్తోత్రం అని చెప్పేసి వారు ఇచ్చేస్తూ ఉంటే యెహోవాకు స్తోత్రం చేసిరి. మునుపటి మందిరము చూసిన యాజకులలోని లేవీల్లోనూ కుటుంబ ప్రధానుల్లోనూ ఎవరండి వీళ్ళు? మళ్ళీని యాజకులే, లేవీ కుటుంబంలో ఉన్నటువంటి వారే. ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి కడుతున్నటువంటి వారు యవనస్తులు కానీ ఆ కడుతున్నటువంటి వారు గొప్ప శబ్దంతోటి దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ఎందుకు? పునాది వేయబడింది, కట్టబడుతుంది, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటుంటే ఇంతకుముందు పూర్వం చూసినటువంటి వారు సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని చూసినటువంటి వారు ఇప్పుడు వృద్ధులైపోయారు కదా, యాజకులు లేవీలు ఉన్నటువంటి కుటుంబీకులు ఉన్నటువంటి వారు వీరేమి చేస్తున్నారంట? మళ్ళా చదువుతున్నాను, ఎజ్రా 3:12 మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏం చేస్తున్నారు? ఏడ్చిరి. కానీ అనేకులైతే గొప్ప శబ్దముతోటి సంతోషము చేత బహుగా అరిచిరి అంట. యవ్వనస్తులు ఆ కడుతున్నటువంటి వారైతే సంతోషంతో కేకలు వేస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటే వీరు యాజకులు లేవీలు కుటుంబమైనటువంటి వారు కొంతమంది ఏం చేస్తున్నారు? నిరుత్సాహపరుస్తూ ఏడుస్తున్నారంట. కొంతమంది చూడండి, ఒక మంచి పని జరిగితే, దేవుని యొక్క కార్యం జరిగితే, చురుగ్గా పని చేస్తుంటే వారిని చూసి వీరు ఏడుస్తూ ఉంటారు. వీరు చేయరు, ఎదుటి వారిని చేయనివారు. మన మధ్యన అనేక మంది ఉంటారు. వీరు వాక్యం బోధించరు, బోధించేవారిని బోధించరు. ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడతారు, ఆటంకాలు పరుస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుని యొక్క మందిరం పునాది పడింది. యవ్వనస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ గొప్ప శబ్దంతో దేవుని స్తుతించుతూ కేకలు వేస్తుంటే మునుపటి మందిరాన్ని చూసినటువంటి వారు నిరుత్సాహపడుతూ ఎదుటివారిని నిరుత్సాహపరుస్తూ ఆ దానికి దీనికి పోలికేంటి, అప్పుడున్నటువంటిది ఇప్పుడు ఏంటి అని ఏడుస్తున్నారు. ఏడుపు మోకాలు వీరు. అంటే ఎదుటివాడు ఒక మంచి పని చేస్తే వారవలేనటువంటి జనాంగము ఆ దినాల్లో దేవుని యొక్క బిడ్డల్లో కూడా ఉన్నారు. ఈ దినాల్లో కూడా మనలో కూడా అనేక మంది ఉన్నారు. ఒకడు ముందుకు వెళ్తే లాగటమే కానీ వెళ్ళు మేము కూడా సపోర్ట్ చేస్తాము అన్నటువంటి లేడు.
మరీ ముఖ్యంగా దేవుని యొక్క పనిలో నిరుత్సాహపరచటమే. ఇంకా నీకు సమయం రాలేదు లేరా, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇవే కానీ వెళ్ళు, నువ్వు సమయం చూడొద్దు, దేవుడు వాడుకుంటాడు, పర్లేదు మీరు కట్టండి, మేము కూడా మీకు తోడుకుంటామంటున్నారా? లేదు, పాత దానికి ఇప్పుడు కట్టి రెండో దానికి పోలిక చూస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం అట్టి రీతిగా చూడకుండా, ఒకరిని నిరుత్సాహపరిచే విధంగా కాకుండా, దేవుడు మాట్లాడుతున్నాడు హగ్గయి ద్వారా, ఇదిగో మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరు మిమ్మల్ని నిరాశపరిచినా నిరుత్సాహపరిచినా నేనున్నాను మీకు తోడుగాని, మీరు పని ప్రారంభించండి అని హగ్గయి గారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నిజంగా ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడి. ఏ విషయంలో కూడా ఒకడు మిమ్మల్ని తొక్కాలని చూస్తున్నాడా, మీకు విరోధంగా ఉండాలని చూస్తున్నాడేమో, మిమ్మల్ని నిరాశపరచాలని చూస్తున్నాడేమో, నిరుత్సాహపరచాలని చూస్తున్నాడేమో, మీ సమయం ఇంకా రాలేదని అనేక మంది మిమ్మల్ని లాగుతున్నారేమో, మీరు భయపడవద్దు, మీరు ఆగవద్దు, నా పని మీరు చెయ్యండి, ధైర్యంగా ఉండండి. చూసారా, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదండి. హగ్గయి గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఎజ్రాలోకి వెళ్ళాము, దినవృత్తాంతుల గ్రంథము. అంటే మందిరం కట్టడానికి ఎన్ని శ్రమలు వచ్చినాయో తెలియాలంటే హగ్గయి గ్రంథం ఒకటే చదివితే మనకి తెలీదు. ఎజ్రా గ్రంథము కూడా. అన్యులు ఏం చేశారండి, ఉత్తరం రాశారు, పని జరగకుండా ఆపేశారు. 12, 14, 15 సంవత్సరాల వరకు వారు పనిని ఆపేసి వారు ఇల్లు కట్టుకుంటుంటే హగ్గయి ద్వారా వెళ్ళి, ఇదిగో మీరు పరంబ వేసినటువంటి అద్దాల మేడలో సుందరమైన ఇల్లు కట్టుకుని మీరు ఉంటున్నారే, ఇంకా దేవుని యొక్క పని చేయడానికి సమయం రాలేదు, టైం రాలేదని మీరు చెప్తున్నారే అని హెచ్చరించినప్పుడు ఇవన్నీ కూడా మనం విన్నాం కదా. వారు స్పందించారు కనుక మరలా వారు పని ప్రారంభించుకుంటే మరలా ఉత్తరం రాసేస్తారు. అప్పుడు దర్యావేసు, ఇదిగో అది వీరు ఉత్తరం రాసేస్తారు కదా, మేము మీ ఉప్పు తిన్నాము, అన్యులు పని జరగకుండా పక్కన ఉన్నటువంటి వారు. ఈ దినాలు కూడా క్రైస్తవులు సంఘాలు కడుతున్న చుట్టుపక్కల వారు ఏం చేస్తారు, కట్టకుండా ఆఫ్ చేసి ఏదో ఆటంకం జరగాలి. పాపం వాళ్ళకి తెలియకో మూర్ఖత్వమే తెలియదు. కానీ ఆ విధంగా ఉండకూడదు, ఒకటి కీడు చేయకూడదు. మేలైనది చేయగోరి నువ్వు చేయకపోతే పాపం అన్నాడు. నువ్వు కీడుకు ప్రతి కీడు దేవుడు నీకు శిక్షేస్తాడు. వీరు కూడా ఆ విధంగా చేసి ఉత్తరం రాసేస్తారు. రెండోసారి కూడా మేము మీ ఉప్పు తిన్నాము, మీకు పన్నులు కట్టరు, వీళ్ళు బలపడిపోయినట్లయితే మీకు విరోధంగా తిరుగుతారు. వాళ్ళు ఒకసారి వాళ్ళ యొక్క జాతకాలు మీరు చూడండి, వాళ్ళ ఇష్టం చూడండి, మీరు విరోధమే అని అన్నీ రాసేస్తే అప్పుడు దర్యావేసు మొత్తం మీద ఆ ఉత్తరం చూసినప్పుడు, లేదు మందిరం ఆగటానికి వీరు లేదు, ఎవడైనా ఆఫ్ చేసేది మాత్రం వాడు ఇళ్ళను పెంట కుప్పలుగా చేస్తాడు, మీరే సాయం చేయండి, వారికి ఏం కావాలంటే అన్నీ కూడా. దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి. ఈ పెద్దలు లేవీ కుటుంబంలో ఉన్నటువంటి వారు కొంతమంది, వీరందరూనేమో గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తుంటే వీరేమో గొప్ప శబ్దంతో ఏడుస్తున్నారంటే, ఏడుపు మొకాలం. వాక్యం చెప్తుంటే ఎదుటివారు ఏడుస్తూ ఉంటారు. ఈడే చెప్పేస్తున్నాడు, నిరుత్సాహపరుస్తారు. ఎప్పుడు కూడా మనం ఎవరు వాక్యం చెప్పినా వారు సరిగ్గా చెప్పట్లేదా, బలపరచండి. ఇది కాదు సత్యమైనటువంటి వాక్యం తెలుసుకోవాలి, మీరు ఈ విధంగా చెప్పాలి కానీ హేళన చేయటము, నిరుత్సాహపరచటము, నిరాశపరచటము, ఏడుపులు ఉండకూడదండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. అలాగనుకున్నట్లయితే కనుక నేను జ్ఞానవంతుని కదా అనుకుని అయినా చేపలు పట్టే జాలను ఆయన ఎన్నుకుంటాడా? ఆయనకి కావాల్సింది ఆసక్తి, హృదయమే కదా కావాల్సింది. అది ఉన్నట్లయితే దేవుడు భయపడొద్దు, బలపరుస్తున్నాడు. ప్రియ సోదరుడా, ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో దేవుడు బలపరుస్తాడు. నిన్ను నిరాశపరుస్తున్నారేమో దేవుడు నిన్ను ఉత్సాహపరుస్తాడు. దేవుని యొక్క పనిలో మనం ముందుకు వెళ్దాం. వారు మందిరానికి కట్టారు, దేవునికి మహిమకరంగా మనం అందరం కూడా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, హగ్గయి గ్రంథము ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి రెండవ మందిరం ప్రభా ఏ విధంగా ప్రభా కట్టబడింది, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఏ విధంగా ప్రభా సాతానుడు నీ మందిరాన్ని ఆప్ చేయాలని ప్రభా ప్రయత్నించాడు ప్రభా, మేము ఇవన్నీ కూడా తెలుసుకుని ఉన్నాం తండ్రి. నీకు వందనాలయ్యా తండ్రి. మాకు ఇంకా సత్యము లోతులోకి వెళ్ళటానికి నీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం వరకు ఆరోగ్యాలు మీరు దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.